మీరేం చేయబల్లే మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మన వెనక జరుగుతున్న విషయం ఏంటంటే మన అట్టిడి నిర్మాణం కోసం సాయిల్ టెస్టింగ్ కోసం వచ్చినారు. బోరేసి దాంట్లోంచి ఒక్కొక్క 2 అడుగులకు ఒకటి సాయిల్ టెస్టింగ్ తీసుకొని వెళ్తున్నారు. దీనికి అట్టిడి నిర్మాణానికి ఈరోజు పునాది వేసినట్టు అనమాట. పెద్ద ఆయన మా సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మునుగోలులో ముందు రోజు వచ్చిన ప్రచారానికి వచ్చిన రోజు ఆ రోజు మనకు చెప్పింది కొన్ని ప్రామిస్లు చేశారనమాట. మునుగోలు మా టౌన్కి కొన్ని పనులు చేసి పెడతామని, గెలవంగానే కొన్ని పనులు చేసి పెడతామని చెప్పారు. వాటిల్లో అట్టిడి నిర్మాణం ఒకటి. ఇప్పుడు దాకా ఆయన చెప్పి 2 సంవత్సరాలు అయింది మేము మా రూలింగ్లోకి వచ్చి. 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఆయన చెప్పిన వాటిల్లో మేము చేసిన పనులు ఏంటంటే కలుజు చెక్కలు, మునుగోలు చెరువు కలుజు చెక్కలు అవి మేము వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ ముందు పెద్ద ఆయన చెప్పారు. మేము ఎలక్షన్ గెలవంగానే ఫస్ట్ చేసిన పని కలుజు చెక్కలు, మునుగోలు చెరువు తూకి చెక్క అవన్నీ డ్యామేజ్ అయినాయి, చేయించాం. నెక్స్ట్ మాగానికి చెక్క ఇప్పుడు దాకా నిర్మాణం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏట్లోకి బర్లికి నీళ్ళు ఎత్తుకోవాలన్నా కూడా మాగానికి నీళ్లు పోయి కైలన్నీ తెచ్చిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాగాని చెక్క తొక్కేస్తే నీకు ఏటికి బర్లికి నీళ్ళు కావాల్సింటే ఎప్పుడైనా పోతాయి, ఇబ్బంది లేకుండా దాన్ని ఏర్పాటు చేశాం. అది కూడా ఎలక్షన్ ముందు మనం చెప్పిన ప్రామిస్లో అదొకటి. ఇప్పుడు అట్టిడి నిర్మాణాన్ని ఈసారి మా పెద్దాయన కాడికి మేము గట్టిగా చెప్పింది ఏంటంటే 2027 మనం అంటే మన సీజన్ వ్యవసాయ సీజన్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి వెళ్ళేటప్పటికల్లా దీన్ని నిర్మించేదానికి మేము కంపల్సరీ కృషి చేస్తామని. అట్టిడి ఫోటోలు ఉన్నాయి చూడండి, ఎంత ఘోరంగా డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది. అంతకుముందు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు, దాని మీద ఒక డెసిషన్, ఒక వాయిస్ కూడా లేదు. మేము గెలవక ముందు నుంచి, ఎలక్షన్కి పోకముందు నుంచి ఇది మాకు కావాలని ఆయన పెద్దానికి చెప్పి దాన్ని పాంప్లెట్లో ప్రచురించింది. కావాలంటే ఇదే పాంప్లెట్, దాని గురించి రాసినది కూడా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2027కి టార్గెట్ మా అట్టిడి నిర్మాణం. 2028 టార్గెట్ ఏంటంటే కాలువ రివిట్మెంట్, చెరువు కాడి నుంచి అట్టిడి దాకా రివిట్మెంట్. ఈ 2 జీవితంలో మన మునుగోలు రైతులకి ఎప్పటికీ గుర్తుండిపోయే పనులు అనమాట. ఎలా అంటే ఆ రివిట్మెంట్ కడితే ఎప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. రైతులకి జేసీబీలు పెట్టి వాళ్ళ సొంత డబ్బులు 2 సంవత్సరాలు మేము మా డబ్బులతో, రైతులది కాకుండా మేము మా డబ్బులతోనే చేయించాం. మేము అంటే వర్క్ పెట్టించి చేయించాము. ఒక 2 సంవత్సరాలు చేయించాము. కానీ రైతులతో మాత్రం ఇప్పుడు దాకా చేయించలేదు. మేము సొంతంగానే ఇక్కడ చేయించాం. ఫస్ట్ ఇయర్ మాత్రం మేము మా సొంత డబ్బులతో పెట్టాం. 2వ సంవత్సరం మాత్రం వర్క్ పెట్టి చేయించాం. ఇప్పుడు దాన్ని రివిట్మెంట్ వాళ్ళు కడితే ఇంక చేయాల్సిన అవసరమే లేదు, జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరమే లేదు. మన చెరువు చక్క నుంచి అట్టిడి దాకా. అది ఇంకోటి ఏంటంటే మాగాని డొంక చాలా ఆక్రమణకి గురై ఉంది. దాన్ని మెయిన్ ఏంటంటే ఆల్రెడీ మన సర్వేకి ఇచ్చినాం. దాన్ని కొలత మార్జిన్ చేసింది. దాన్ని ఎంత ఎడల్పు ఉందో, దాని విస్తీర్ణం ఎంత ఉందో అని పెట్టించి మాగాని డొంక ఈసారి సంవత్సరానికి మాగాని డొంక కూడా దాన్ని కరెక్ట్గా సెట్ చేస్తాం. మాగాని డొంక, పరవంట డొంక, ఈ 2ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసి రైతులకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అనేది పనిచేస్తుందని మేము మనస్ఫూర్తిగా చెప్పగలం. ఈ రైతుల కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పని కావాలన్నా ఎనీ టైం చేసి పెడతారని మేము అట్టే ఇరిగేషన్ డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, సార్ మాకు ఇబ్బంది ఉంది, రైతులకి ఇబ్బంది ఉందంటే మేము వెంటనే వాళ్ళు స్పందించి మాకు అన్ని పనులన్నీ మాకు కల్పించి చేపిస్తున్నారు. ఈరోజు కూడా మేము ఒక 5 days బ్యాకే మేము చెప్పాం,
సార్ దాన్ని ముందు ఎట్లయినా చేయించాలి, ఈ ఇయర్కి ఎట్లయినా స్టార్ట్ చేయాలి అంటే వెంటనే 2 days మొన్న సాటర్డే రావాల్సిన వాళ్ళు కుదరలేదు, ఈరోజు పంపించారు. సాయిల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఎస్టిమేషన్ వేసి విజయవాడ పెద్ద ఆయన తీసుకుని శాంక్షన్ చేయించుకొని వస్తా అన్నారు. మ్యాక్సిమం నవంబర్ కల్లా శాంక్షన్ చేయించుకొని వస్తారు. వానాకాలం కాబట్టి అప్పుడు చేయలేము, వర్క్ స్టార్ట్ చేయలేము, టెండర్ పోద్ది. టెండర్ పోయిన తర్వాత ఏప్రిల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేసేదానికి చేపిస్తామని చెప్పి పెద్ద ఆయన కరాఖండిగా చెప్పారు.